గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దైవవాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే మాట ఏమిటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుకుందాం. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ ఖడ్గము మనం గడిచిన మెసేజెస్ అన్నిటిలో తెలుసుకున్నాం. సర్వాంగ కవచం ధరించుకొని సాతాన్ని ఎదిరించడం ఎలాగా అని అందులో చాలా టాపిక్స్ మనం తెలుసుకున్నాము. ఇందులో ఆత్మ ఖడ్గము మనం చివరిగా నేర్చుకోబోయే టాపిక్. ఆత్మ ఖడ్గం అంటే ఏంటి? స్వర్డ్ ఆఫ్ ది స్పిరిట్. అసలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఆత్మలో మనం ఎలా విజయాన్ని పొందుకోవాలి, మనము సాతాను మనల్ని ఎదిరించే శక్తిని, సాతాను మన మీదకి వచ్చేదాన్ని మనం ఎలా ఎదిరించాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందామండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం చదువుకుందాము. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఇక్కడ తెలుసుకున్నట్లయితే ఆత్మ మనల్ని జీవింపచేస్తుంది. ఆత్మలో మనం విజయం ఎలా పొందుకోవాలి? మనము చాలా శరీరంగా మనకు వచ్చే కష్టాలని మనము మన సొంత బలాన్ని యూజ్ చేద్దాం అనుకుంటాము, కానీ ఆత్మలో దేవుని మనం ఎప్పుడు అడగము. దేవా, నాకు ఎందుకు ఈ కష్టం వచ్చింది ప్రభా, ఎందుకు నేను నిన్ను నమ్ముకున్నాను కదా అని ఎప్పుడైనా మనం దేవుణ్ణి అడగము. మనం ఇంకా బాధపడతాం, దేవుని నమ్ముకున్నా నాకు ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయని. ఆత్మ మనల్ని జీవింపచేస్తుందండి. మనకు శరీరం జస్ట్ నిష్ప్రయోజనం అంతే. మనం శరీరంగా వచ్చిన కష్టాలకి మనం దేవుని బ్లేమ్ చేస్తూ ఉంటాము, కానీ ఇక్కడ ఆత్మ అనే ఖడ్గంని దేవుడు మన చేతిలో పెట్టాడండి. ఆత్మ అనే ఖడ్గంతో మనం దేన్నైనా ఎదుర్కోగలం, దేన్నైనా జయించగలము. ఆత్మ వలన మనం జయాన్ని పొందుకుంటామండి. మోషేని చూస్తాము. మోషే శరీరంగా నత్తివాడు. మోషేకి అంత బలం లేదు. అంటే ఫరోని ఎదిరించే శక్తి మోషే దగ్గర లేదు. ఫరోకు ఉన్నంత సైన్యం మోషే దగ్గర లేదు. కానీ మోషే మాత్రం దేవుడిచ్చిన ఆత్మ ఉంది, దేవుడిచ్చిన అభిషేకం ఉంది. మోషేలో ఏం పనిచేస్తుందంటే దేవుడిచ్చిన అభిషేకం పనిచేస్తుందండి. అదే మోషేని ఫరో దగ్గర దాకా తీసుకెళ్ళింది, ఫరోని ఎదిరించేలా చేసింది, ఫరో దగ్గర నుంచి బందీలైపోయిన ఇశ్రాయేల్ని బయటకు తీసుకొచ్చింది. మన శరీరం కేవలం నిష్ప్రయోజనమే, కానీ ఆత్మ, దేవుడు మనకిచ్చిన ఆత్మ అనే ఖడ్గము దేన్నైనా మనకి విక్టరీగా మార్చుతుంది. మనకి దేవుడిచ్చిన వరం ఆత్మ. మనము ఆత్మలో ఎప్పుడు పోరాడమండి దేవునితో. దేవా, నాకు ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి, నేను నిన్ను నమ్ముకుంటున్నాను కదా అని. కానీ ఎప్పుడు మనం అనేది ఏంటంటే దేవుడిని బ్లేమ్ చేస్తూ ఉంటాము. ప్రభా, ఎందుకు నాకు చేసావు, ప్రభా నేను నిన్ను నమ్ముకోవడం వల్లే నాకు ఇలా జరిగింది, దేవుని నమ్ముకోవడం వల్లే జరిగింది. కానీ అన్ని కష్టాలు మోషే కాలంలో ఇశ్రాయేలీ ప్రజలకు వచ్చినంత కష్టాలు మనకి రాలేదండి. మోషేకు వచ్చినంత కష్టం మనకు రాలేదు. మోషే ఒక పెద్ద ప్రాబ్లంని సాల్వ్ చేయగలిగాడు కేవలం ఆత్మ అనే ఖడ్గం ద్వారా. మోషేలాగా నత్తివారు మీరు అయి ఉండొచ్చు, మోషే లాగా మీ దగ్గర శక్తి లేకపోవచ్చు, కానీ దేవుడిచ్చిన ఆత్మ ద్వారా మీకు శక్తి దేవుడు నింపుతున్నాడండి. ఆ ఆత్మ ద్వారా మీరు బలం పొందుకుంటూ ఆత్మ ఖడ్గమును మీరు దేవుడి నుంచి పొందుకుని సర్వాంగ కవచం ధరించుకొని సాగాలని కోరుకుంటూ జీవించిన గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మహోన్నతుడైన మా ప్రియపరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులేసా. గడిచిన కాలమంతా నీ కృపాదయ రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచినందుకు వందనాలయ్యా. ఏసయ్య తండ్రి ప్రభా, ఈరోజు మేము ఏమైతే తెలుసుకున్నామంటే తండ్రి, ఆత్మని ఖడ్గంని వాడి తండ్రి ప్రభా శత్రువుని ఎలా ఎదిరించాలో మేము తెలుసుకున్నామయ్యా. నిన్ను నమ్ముకున్న వారు తండ్రి ప్రభా ఎప్పటికీ తండ్రి ప్రభా తొలగిపోరయ్యా. ఏసయ్య మాకున్న తండ్రి ప్రభా విశ్వాసం ద్వారా మమ్మల్ని దీవించండి. లెగిసి తండ్రి ప్రభా పొద్దున్నే అయ్యా అందరూ వాక్యాన్ని వింటున్నారయ్యా. వినటం వల్ల తండ్రి ప్రభా వారికి విశ్వాసం పెరిగయ్యా. అభిషేకాన్ని పొందుకుని తండ్రి ప్రభా అభిషేకాన్ని తండ్రి ప్రభా పొందుకుని ఆత్మని ఖడ్గం తండ్రి ప్రభా యూజ్ చేసేటట్టు మీరే సహాయం చేసి దీవించి బలపరచమని యేసు దివ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.